విద్య, ఉద్యోగ రంగాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హైదరాబాద్లో నిర్వహించనున్న హలో మాల చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాల్వ నరేష్, రాష్ట్ర పోలిట్ బ్యూరో మెంబర్ రేకం శ్రీరాములు, పట్టణ అధ్యక్షుడు కాల్వ లింగం మాట్లాడారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రోస్టర్ విధానంలో మాలలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ హక్కుల సాధన కోసం చేపడుతున్న హలో మాల చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి మాలలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. దానికి వేలాది సంఖ్యలో రాష్ట్రంలో నలుమూలల నుంచి మాలలందరూ సంఘటితమై చలో సెక్రటరీ విజయవంతం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి మాలకు తీవ్ర విద్యా ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. వారు ఈ అసెంబ్లీ స్టేషన్లో ఖచ్చితంగా రోస్టర్ పాయింట్పై ఏదైతే 22 ఇచ్చారో 16కు తేవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఏదైతే పిలిపించినామో మాలలతో పెట్టుకుంటే మనగడ ఉండదన్నట్టుగా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మా మాలలు సన్నద్ధమవుతారు. ఖచ్చితంగా ఏదైతే నష్టపోయేదానికి మందకృష్ణ మాదిగ గారు ఎవరికైనా కష్టం వచ్చినా ఎస్సీలకు ఎస్టీలకు ఎవరికి వచ్చినా నేను ముందు వరుసలో ఉంటా అని కొట్లాడతా అని చెప్పిన మందకృష్ణ అన్న ఈరోజు మాలలకు రోస్టర్ పాయింట్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆయన స్పందన లేదు. ఖచ్చితంగా ఈ 31 వరకు మందకృష్ణ గారు రెస్పాండ్ అయ్యి మాలల పక్షాన కూడా నాయకత్వం వహించి రోస్టర్ పాయింట్లో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశాల మేరకు హలో మాల చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఈ నెల 31వ తారీఖు సోమవారం రోజున పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దయచేసి మాలలు, మాల విద్యార్థులు, మాల నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా మన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం మనమందరం కూడా రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన హక్కులను కాపాడుకోనికి చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాలలు ఎవరు కూడా మనకు జరుగుతున్న అన్యాయాలపై ఎలాంటి ముందస్తు వేయకుండా కొంతమంది నాయకులపైన వేస్తూ ఉన్నారు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు తెల్ల వారంగా నిద్దలు దులిపేసి మీపైన తోలంతా కడిగేసి తుడిచేసి ప్లాస్టిక్ నవ్వులను పెదవులకు అతికించి మీలోతు గొంతులను తొక్కేసి నొక్కేసి ఎవడైనా మీపైన ఉమ్మేస్తే తుడిచేసి ఓ నవ్వు నవ్వండి, ఓ పెగ్గు కొట్టండి, ఇంటి కచ్చయ్యండి, దుప్పట్లో దూరండి, గంటకు బతికే చెదలా బతుకులు మీకెందుకు సిగ్గు, మీకెందుకు లజ్జలే అనే విధంగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. నా ఇల్లు సుఖశాంతులతో మంచిగుంటే సరిపోతుంది, ఎదుటి వానికి ఏమైపోతే నాకేం అవసరం అనుకుంటే ఈరోజు మీరు బతకలేని పరిస్థితి. మందకృష్ణ మాదిగ గారు కూడా సామాజిక న్యాయం కావాలి, దళితులకు న్యాయం కావాలని చెప్తా ఉన్నారు. మరి దళితులకు ఏడ సరైనటువంటి న్యాయం జరుగుతుంది? మాదిగలకే న్యాయం కావాలని కోరుతున్నారు. మాలలకి ఏడ సరైన న్యాయం జరుగుతుందో మీరొక్కపరి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. నా మాల సోదరులారా, నా మాల బిడ్డలారా, నేను చెప్పినట్టు విధంగా శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీరు ప్లాస్టిక్ నవ్వులను పెదవులకు అతికించి ఒక పెగ్గు మందు తాగి ఇంట్లో పండుకోకండి. రాజ్యాంగబద్ధం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తుంది. దీన్ని ఉద్దేశించే ఈరోజు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు హలో మాల చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మాలలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, దుబ్బాక మండలం, దుబ్బాక పట్టణంలోని అన్ని మాల మిత్రులు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం